మరో బ్రేకింగ్ అంతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఉదయం నష్టాలతో మొదలై క్రమంగా పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కీలకమైన 26,000 మార్క్ దిగున ట్రేడ్ అవుతోంది. స్మాల్ మిడ్ క్యాప్ షేర్లకు భారీ నష్టాలు వచ్చాయి. అన్ని సెక్టార్లు రెడ్లోనే ఉన్నాయి. ఎఫ్ఐఐల నమ్మకాలు విలువెత్తడం, యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగనుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. బలహీనపడిన రూపీ కూడా మార్కెట్ సెంటిమెంట్ను నెగిటివ్గా మార్చింది. సో స్టాక్ మార్కెట్లో కుప్పకూలాయి. ఉదయం నష్టాలతో మొదలై క్రమంగా పెరిగాయి. ఇదే అంశానికి మరింత సమాచారం అందించడానికి మనకి శ్రీరామచంద్రమూర్తి గారు అనలిసిస్ట్ జూమ్ కాల్ అడుగుతున్నారు. నమస్తే మూర్తి గారు. నమస్తే అండి. చెప్పండి, మొత్తానికి వీటిని కుప్పకూలిన స్టాక్ మార్కెట్లను ఏ విధంగా చూడాలంటారు, ఏంటి అసలు? యాక్చువల్గా అంటే మొన్న ఆల్ టైమ్ హైకి వచ్చింది. లాస్ట్ వీక్ 26,270 ఆ రేంజ్ దాకా వచ్చింది. అలాగే ఆర్బీఐ రేట్ కట్ కూడా పాజిటివ్ ఫ్యాక్టరే. సో లాస్ట్ మంత్ చూసుకున్న మంత్లీ మొత్తం మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. అలాగే సెన్సెక్స్ కూడా 85,000 దాకా వెళ్ళింది. అలాంటిది ఇవాళ ఏమైందంటే ఒకసారిగా వాళ్ళ అన్ఎక్స్పెక్టెడ్ గా మార్కెట్స్ అన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి. మేజర్ గా ఇండిగో ఒక కంపెనీ యొక్క అన్సర్టనిటీ దాన్ని లీడ్ చేస్తూ కూడా మిగతా కంపెనీలు అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. సో ఆటోమొబైల్స్ బాగా డ్రాగ్ అయినాయి. ఒక్కొక్కటి ఆటోమొబైల్స్ బాగా, ఇండిగో అయితే 8% డౌన్ అయిపోయింది. సేమ్ టు సేమ్ నిఫ్టీలో ఉన్న అన్ని స్టాక్స్ కూడా డౌన్ అవుతున్నాయి. ఓన్లీ 3 స్టాక్స్ పాజిటివ్ వచ్చాయి. టెక్ మహీంద్రా కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ కానీ. బిఈఎల్ ఒకటి 5% డౌన్ అయింది. ఏంటంటే ఈ రష్యా ఇండియా ఒప్పందం ఒకటి కుదురుతుంది అనుకున్నారు, కానీ అది ఎక్కడ కూడా న్యూస్ రాకపోవడంతో ఆల్ డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా బాగా డౌన్ అయినాయి. వాటిలో మేజర్ గా బిఈఎల్ వచ్చి 5% డౌన్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా ఈ బీడిఎల్ కానీ, బిఈఎంఎల్ కానీ ఈ ఒక 4% హాల్, మేజర్ గా హాల్ వచ్చి దాదాపు 4% పడింది. మజ్డాక్ షిప్ యార్డ్ ఈవెన్ మంచి న్యూస్ ఉన్నా కానీ 5% డౌన్ అయింది. అలాగే డేటా ప్యాటర్న్ 6%, జిఆర్ఈఎస్ 4%, బిఈఎంఎల్ డిఫెన్స్ స్టాక్స్ మేజర్ గా బాగా డౌన్ అయినాయి. ఆ తర్వాత తీసుకుంటే ఎంసీఎక్స్ కానీ, బిఎస్సి కానీ ఇవి కూడా ఒక 1.5% డౌన్ అయినాయి. తర్వాత ఈ ఆటోమొబైల్ స్టాక్స్ ఈ మధ్య బాగా పెరిగినాయి, అవి కూడా బాగా ఫాలో అయినాయి. మేజర్ గా హీరో మోటార్స్ మొన్నటి దాకా నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది, ఇప్పుడు 3% దాకా ఫాలో అయింది. అలాగే బజాజ్ ఆటో 1%. ఇవి అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఆల్ స్టాక్స్ కూడా ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఓన్లీ రిలయన్స్ ఒకటే పాజిటివ్ గా ఉంది. అలా మార్కెట్స్ అన్ని కూడా జరిగినాయి. ఎఫ్ఐఎస్ పెద్ద ఎత్తున సెల్ అవటం, మీరు అన్నట్టు రూపీ వాల్యూ హెవీగా పతనం అవటం ఒకటి, అలాగే ఈ వీటన్నిటి వల్ల చాలా ర్యాలీ రావటం వల్ల ప్రాఫిట్ బుకింగ్, వీటన్నిటి వల్ల కూడా మార్కెట్స్ అయితే డౌన్ అయినాయి. ఎస్ మూర్తి, రైట్. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ మూర్తి గారు.